హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజు నా వ్లాగ్లో ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాను. చెప్పేది ఏమిటి, ఉప్మా కూడా చేయడం రాదా మాకు అనుకుంటున్నారా? ఏమోనండి, బెన్సీ రవ్వ ఉప్మా విత్ వెజిటేబుల్స్ చూసేయండి. చివరిలో ఒక ఫన్నీ పొడుపు కథ అడుగుతాను, వినేయండి. వంట చేయడానికి ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా, ఐటమ్స్ ఉన్నా, మైండ్లో రకరకాల డిషెస్ చేయాలన్న ఆలోచనలు ఉన్నా ఒక్కోసారి బాడీ సహకరించదు. ఎవ్రీడే మిషన్ రన్ అవ్వాలంటే కొంచెం కష్టమే, అప్పుడప్పుడు రిపేర్ అవుద్ది. దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. బొంబాయి రవ్వ ఉప్మాతో పోలిస్తే బెన్సీ రవ్వ ఉప్మా చాలా హెల్దీ, ఎందుకంటే దీన్ని పాలిష్ చేయరు కాబట్టి. అండ్ టేస్టీ ఆల్సో. ఆల్ టైమ్ మై ఫేవరెట్ దిస్ డిష్ అండ్ ఈజీ. ఓకే, పొడుపు కథలోకి వెళ్ళిపోదాం. ఇది మా స్టూడెంట్స్ నాకు అడిగారనమాట, నేను మీకు అడుగుతున్నాను. ఒక నల్ల చీమ, ఎర్ర చీమ ఉన్నాయన్నమాట. వీళ్ళిద్దరూ నాన్ వెజ్ ప్రియులు అనమాట. సాటర్డే అని ఉండదు, సండే అని ఉండదు, ఎప్పుడు నాన్ వెజ్ తింటూనే ఉంటారు. ఒకనొక రోజు ఇద్దరికి ఒక చికెన్ ముక్క దొరికింది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారుగా, నా చికెన్ ముక్క మాత్రం తినటం లేదు. ఎందుకు తినట్లేదు? ఇదే క్వశ్చన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. దీనికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూసేయండి. బెన్సీ రవ్వ ఉప్మాలో నెయ్యి వేసుకుంటే భలే ఉంటుంది. జలుబు దగ్గు ఉంటే అల్లం పచ్చిమిర్చి దండిగా వేసుకొని తినేయండి. ఇట్స్ వెరీ హెల్దీ. ప్లీజ్ వాచ్ ఇట్. సైలస్ వరల్డ్.